హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేణీస్ కిచెన్. వేణీస్ కిచెన్లో గోంగూర టమోటా నిల్వ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ఇలా ఒక్కసారి పెట్టి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఒక్క ముద్దు కూడా వదిలిపెట్టరు. టేస్ట్ అంత బాగుంటుందంటే ఒకసారి ఇలా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. మనకి ఇలాగని చట్నీ పెట్టుకుంటే 1 year వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ చట్నీ తయారీ కోసం ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూను జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూను మెంతులు, ఎండుమిర్చి 10 నుంచి 15 దాకా తీసుకుంటున్నానండి. అంటే మనం గోంగూర టమోటా క్వాంటిటీని బట్టేసి ఎండుమిర్చి అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక కట్ట గోంగూర అలాగే ఒక 4 టమోటాలు తీసుకుంటున్నానండి. దానికి గాను ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి వరకు తీసుకోవచ్చు. ఇలా మనకు ఎండుమిర్చి అలాగే మెంతులు జీలకర్ర అనేది బాగా వేగాలండి. ఇవి ఓకే అండి, ఇలా వేగాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వేడి తగ్గేంత వరకు కూడా వేడి చేయాలండి. ఓకే అండి, ఇవి పక్కన పెట్టేసేసి మళ్ళీ అదే ప్యాన్లో ఒక 4 స్పూన్లు 4 లేదా 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆయిల్లో నేను చెప్పాను కదా ఒక కట్ట గోంగూర అని, ఆ గోంగూర మొత్తాన్ని కూడా ఇలా శుభ్రంగా కట్ చేసేసుకొని, అంటే శుభ్రంగా ఆకుల వరకు తీసుకొని మొత్తం కూడా కడిగేసేసి ఇలా కొద్దిసేపు ఆరబెట్టుకున్న తర్వాత తీసుకున్నానండి. అలాగే 4 టమోటాలు అన్నాను కదా ఒక కట్ట గోంగూరకి, ఆ 4 టమోటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం ఒకేసారి వేసుకొని మనకి ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన అంటే దానిలో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు కూడా మనం ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే గోంగూరలో టమోటాలో ఉండే పచ్చి అంతా పోయి వాటర్ ఏమైనా ఉంటే ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు కూడా ఇలా బాగా మనకి ఫ్రై అవ్వాలండి. లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. ఓకే అండి, ఇలా ఫ్రై అయింది కదా. ఇప్పుడు అది పక్కన పెట్టేసి వేడి తగ్గుతుంటుంది. ఈ లోపల మనం ముందుగా వేపి పెట్టుకున్న ఎండుమిర్చిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే పసుపు వేసుకొని మొత్తం కూడా ఒకసారి ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రెడ్ మిర్చి పౌడర్లో మనం ఉడకపెట్టి ఉంచుకున్నాం కదా గోంగూర టమోటా, ఆ పేస్ట్ మొత్తం కూడా ఈ రెడ్ చిల్లీ పౌడర్లో వేసేసి మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి స్పూన్ తోటి బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపాం కదా. ఇప్పుడు దీన్ని మిక్సీలో ఇలా ఒకసారి ఇలా మెత్తగా పేస్ట్గా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలోకి వెల్లుల్లి రెబ్బలు ఒక 5 నుంచి 6 దాకా వేసుకోవాలండి. మళ్ళీ ఒక్కసారి మిక్సీలో మనం మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా పేస్ట్ మొత్తాన్ని కూడా, అంటే గోంగూర పచ్చడి మొత్తాన్ని కూడా మనం తాలింపు పెట్టుకోవాలి కదా. దానికోసం మళ్ళీ ప్యాన్ తీసుకొని దానిలోకి 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి 1 స్పూను ఆవాలు, అలాగే 1 స్పూను జీలకర్ర, 1 స్పూను పచ్చిశనగపప్పు కొద్దిగా ఎక్కువే వేసుకోవచ్చండి, బాగుంటాయి గోంగూరలో. అవి వేగితే మనం తింటూ ఉంటున్నప్పుడు అన్నంతో పాటు చట్నీని. ఇప్పుడు దీనిలోకి ఎండుమిర్చిని ఒక 4 దాకా తీసుకుని ఇలా డైరెక్ట్గా తుంపకుండా వేసేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఆల్రెడీ అందులో ఒక 6-7 వేసాం కదా. ఇప్పుడు దీనిలో కూడా కొద్దిగా క్రష్ చేసి అలా వేస్తే మనకి వెల్లుల్లి రెబ్బలు అనేవి గోంగూరలోకి బాగా ఊరి టేస్ట్ అనేది బాగుంటుందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. అలాగే కరివేపాకు, ఇంగువ కొద్దిగా వేసుకోవాలండి. ఇంగువ వేస్తేనే స్మెల్ అనేది బాగుంటుంది పచ్చడి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఏ పచ్చడిలోనైనా ఇంగువ అనేది మెయిన్ అండి. అలాగే ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ గోంగూర టమోటా పచ్చడి మొత్తాన్ని కూడా ఈ పోపులో వేసేసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కూడా ఒక 5 నిమిషాల పాటు ఇలాగే మనం తిప్పుకుంటూ మగ్గించుకోవాలండి. దానిలో ఏమన్నా పచ్చి అలా ఉన్నా కూడా పోతుంది. మనకి నిల్వ కోసం కాబట్టి ఇలా కొద్దిగా ఎక్కువ టైమే మనం ఇలా మగ్గించుకోవాలి ఆయిల్లో. ఓకే అండి, ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వేణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.